శంకర్ గారు, లక్ష్మి గారు. శంకర్, లక్ష్మి ఎక్కడ? ధర్మపురి కదా, తెలంగాణ. తెలంగాణ ధర్మపురి. శ్రీనివాస్ గారు, లక్ష్మీనారాయణ. ఇప్పుడు వీళ్ళు పెళ్ళయి ఎంతకాలం అయిందండి మీకు? మన దగ్గరికి వచ్చేటప్పటికి 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు అయింది. 11/10/2023లో మన దగ్గరికి వచ్చారు మీరు. కరెక్ట్. అక్టోబర్ 11న. అప్పటికి 16 సంవత్సరాలు అయిపోయిందని చెప్పి మీరు మనకి చెప్పారు. మరి అక్కడ చాలా మంది డాక్టర్ల దగ్గర తిరుగుంటారు ఈ 16 సంవత్సరాల్లో. మరి ఏమేమి జరిగింది మీకు? మా పెళ్ళై 16 సంవత్సరాలు అయింది. మేము ఎంతో మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, కానీ ఎక్కడ రిజల్ట్ రాలేదు. IUI 2 సార్లు చేయించినాం. IUI 5-6 సార్లు అయింది. మొత్తానికి 10-12 లక్షల రూపాయల ఖర్చు అయినాయి. IUIలు 4 ఫెయిల్యూర్ IUIలు. IVFలు 2 ఫెయిల్యూర్ IVFలు. లక్షలు అయిపోయినాయి. 10-12 లక్షల దాకా ఖర్చు అయినాయి. సార్ది వీడియో మా వైఫ్ చూసింది యూట్యూబ్లో. చూసినాక సార్ దగ్గరికి వచ్చినాక సక్సెస్ అయింది. ఇక్కడ IUI చేసామా? చేయలేదు సార్. IUI లేదు, ఏది లేదు, ఓన్లీ మెడిసిన్. IVF చేసామా? లేదు. IVF చేయలేదు. మరి ఎలా వచ్చిందంటారు? సార్ మెడిసిన్ ఓన్లీ మెడిసిన్ ద్వారా వచ్చేసింది. కౌన్సిలింగ్ విన్నాం, మంచిగా సార్ది కౌన్సిలింగ్ విన్నారు, విన్నాం, మందులు వాడుకున్నారు. కాముగా మందులు వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. మరి వస్తుందా ప్రెగ్నెన్సీ? ఇప్పుడు నమ్మకం కలిగిందా? మందుల ద్వారా కూడా ప్రెగ్నెన్సీ తెప్పించుకోవచ్చు కదా. 100% మెడిసిన్ మందుల ద్వారా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. IUIలు చేయక్కర్లా, IVFలు చేయక్కర్లా. పొట్టలో గొట్టాలేసి ఎస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ, లోపల అండాల్ని పచ్చడి చెయ్యక్కర్లేదు, కాల్ చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. లోపాన్ని గుర్తించి సరి చేస్తే అయిపోద్ది. శరీరం చెప్తుంది, మొర్రో నాయనో తల్లో నన్ను ఎవడో అడ్డం పడుతున్నాడమ్మా, అన్నీ ఉన్న అల్లుడి నోట్లో చెల్లాగా ఆడ అడ్డం పడుతున్నాడా తల్లి, వాడిని తొలగించవే, నీకు బిడ్డనిస్తాను అని శరీరం చెప్తుంది. మరి డాక్టర్ గారిలో ఈ వింటల్లా నాకు IUI చేద్దామా, IVF చేద్దామా, ఆపరేషన్ చేద్దామా అంటున్నారు, చేసేస్తున్నారు. వాటికి నో గ్యారంటీ. మరి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటారు? మనకు 2 నెలల్లోనే వచ్చిందంటే మనం 2 నెలల్లో ఏం వాడాం మందులు? మీకే నేను మందులు ఇచ్చాను, మీరు వచ్చారు చక్కగా అంత దూరం నుంచి. ఈ డాక్టర్ గారు ఏదో డిఫరెంట్ గా చెప్తున్నారు, మిగతా వల్ల కాదు. సరే 16 ఏళ్ళు టాబ్లెట్లు ఇవ్వడంలో వింతుంది. 16 సంవత్సరాల్లో మీకు భర్తకు సమస్య ఉంటే భర్తకే బస్తాడు మందులు తెచ్చుకున్నారు, భార్యకి సమస్య ఉంటే భార్యకే సంచుడు మందులు ఇచ్చారు. ఎవరు సంచాలదే, ఎవరు బస్తాలదే, ఎవరి గాలి వేసుకుని వాడటమే. అలా కొన్ని బస్తాలు, బియ్య బస్తాలు మింగినట్టు మింగేశారు. మీ ఆవిడికైతే పొట్టల మీద ఎన్ని పొడిశారు ఆవిడికే గుర్తులేదు. 1000 ఇంజక్షన్లు ప్రతి నెల. ఒక IVF అంటే నెలకు 30 నుంచి 60 ఇంజక్షన్లు పడుతారు. ఆల్రెడీ 2 IVFలు అయిపోయి. IUIలు అంటే మినిమం 5 ఇంజక్షన్లు 6 ఇంజక్షన్లు మినిమం. 2వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు పొడిచడమే కాకోకుండా మళ్ళా 10వ రోజు నుంచి మొదలు పెడతారు. మానవులు గొచ్చటం, స్కానింగ్ ప్రోబ్ పోవటం, రోజుడిసి రోజు నెల మొత్తం మీరు హాస్పిటల్లో తిరగడమే. ఇది తట్టుకోలేక కొంతమంది రూమే తీసుకుని పక్కన హాస్పిటల్ పక్కన పానాసారాలు పడి ఉంటారు. అలా కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నారా అని ప్రెగ్నెన్సీ జస్ట్ మన దగ్గరికి వచ్చి ఒక 2-3 గంటలు ప్రశాంతంగా కౌన్సిలింగ్ విని ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఏమిటి, వాటిని ఎలా తొలగించుకోవాలి, ఇది డాక్టర్ ఇచ్చేది కాదు మీరు తెచ్చుకునేది అని చెప్పి ఒక 3 గంటలు కూర్చోబెట్టి చెప్పింది విన్నాడు. ఓహో ఇదా సంగతి, మనకు రాకుండా చేస్తున్నవి ఇవన్నమాట. క్రిములు, హార్మోన్లు, వీటికి బిల్లలు ఇచ్చా నేను. మీ కాళ్ళకు అడ్డం పడుతున్న క్రిముల్ని, మీ ఒంట్లో సత్తువు లేకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న హార్మోన్ని ఈ మందుల ద్వారా సరి చేసుకోండి. క్రిములైతే భార్యాభర్తలు ఒకే సమయంలో స్టార్ట్ చేసి ఒకేసారి ఎండి చేయాలన్న. మీకు ఇచ్చిన 2 నెలల మందులు ఇద్దరు ఒకేసారి స్టార్ట్, ఒకేసారి ఎండు. ప్రపంచంలో ఏ డాక్టర్ అలా ఇచ్చాడో మీకు 2 నెలల పాటు ఒకే బిల్ల. భర్త భార్య ఇద్దరు వాడాలి. ఎక్కడ ఏ డాక్టరు చెప్పాలా, ఫస్ట్ టైం అలా వాడిచ్చు అయిపోయింది.
మరి 16 సంవత్సరాల నుంచి ఇంతమంది డాక్టర్లు చూడండి, ఈ డాక్టర్ ఏం చూశాడు, ఆ డాక్టర్లు చేయింది ఈ డాక్టర్ ఏం చేశాడు, ఆ డాక్టర్లంతా వ్యాపారం చేశారు, ఈ డాక్టర్ వ్యవసాయం చేశాడు. అంతే తేడా. వ్యాపారం చేశారు కాబట్టి డాక్టర్ గారికి బాగా లాభాలు వచ్చినాయి, డాక్టర్ల గారి మెడికల్ షాపులు బాగా బలం పుంజుకున్నాయి, డాక్టర్ గారి హాస్పిటల్ శాఖోపశాఖలుగా పెరుగుతూ వెళ్ళిపోయింది. హైదరాబాద్ నుంచి వైజాగ్, వైజాగ్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి తిరుపతి, బ్రాంచ్లే బ్రాంచ్. కర్నూలులో కమింగ్ సూను. మరి ఏం ఫలితం లేదు. ఆయన గొంగలు ఎక్కడుందో అక్కడే ఉంది. వ్యాపారం కాదు, వ్యవసాయం చేయాలి. లోపల పురుగుంటే వీర్యకణాలు తినేస్తాయి, బిడ్డ రాకుండా చేస్తాయి. లోపల పురుగుంటే ఒకవేళ బిడ్డ వచ్చినా బిడ్డనైనా పొడిసేసి అబార్షన్ చేస్తాయి. వచ్చినా నిలబడవు ప్రెగ్నెన్సీలు. నువ్వు ఐయుఐలు ఐవీఎఫ్లని మసిపూసి మారేడికాయ చేసి బిడ్డని రప్పించినా బిడ్డనైనా పొడిసేసి అబార్షన్ చేస్తాయి. ఈ క్రిములు ఉండకూడదు. ఐవీఎఫ్లు చేస్తే కానీ రాని ప్రెగ్నెన్సీలు చివరికి ఐవీఎఫ్ చేసినా నిలబట్టలా. ఎందుకు నిలబట్టలా? అక్కడ ఉన్నది పురుగు అయితే అది విత్తనాన్ని తినేస్తున్నాయి, మొక్కే రాదు. ఒకవేళ మొక్క వచ్చేసింది, విత్తనం తప్పించుకుని వచ్చిన మొక్కనైనా చీడాపేడా రూపంలో పైరు నాశనం చేస్తుంది. పురుగంటూ ఉందంటే నీకు ఫలితం రాదు, పంట చేతికి రాదు నాయనా. పురుగును తొలగించుకో. ఇక్కడ అలా చేయకోకుండా మేడంలు ఏం చేస్తున్నారు, నీ విత్తనాలు భూమిలో మలవట్లేదురా నాన్న, నేను విమానంలో నుంచి విత్తనాలు జల్లి మొలిపిస్తాను అని చెప్పి విమానంలో నుంచి విత్తనాలు జల్లుతున్నారు. పురుగు ఎక్కడుంది? భూమిలో ఉంది. విత్తనాన్ని వేస్తే తింటది. ఇప్పుడు విమానంలోంచి జల్లినా తిందా? ఎవరికి లాభం? చేత్తో వేసినా తింటది, విమానంలోంచి జల్లినా తింటది. భూమిలో పురుగున్నంత వరకు ఆ విత్తనం అనేది చేత్తో జల్లినా భూమిలోనే పడుతుంది, విమానంలో జల్లినా భూమిలోనే పడుతుంది. పురుగు భూమిలోనే ఉంది కాబట్టి విత్తనం తిని పడేస్తుంది, బిడ్డ రాదు. ఒకవేళ వచ్చినా పురుగు అక్కడే ఉంది కాబట్టి బిడ్డని నిలవనివ్వదు. గట్టిగా పొడిచిందంటే 3 నెలలకే చచ్చిపోద్ది బిడ్డ, లైట్గా పొడిచిందంటే 5 నెలలకి 9 నెలలకైనా కడుపులోనే చనిపోద్ది. ఇంకా లైట్గా పొడిచింది, పొడిసిన పోటు గుండెల్లో పొడిస్తే గుండెల్లో హోలు, ఊపిరి ఆగిపోద్ది, బిడ్డ హార్ట్ బీట్ ఆగిపోద్ది, చనిపోద్ది. లేదా బ్రెయిన్లో పొడిస్తే బ్రెయిన్లో వాపు, లంగ్స్లో పొడిస్తే లంగ్స్లో డ్యామేజీ, బిడ్డ పుట్టిన 6 నెలలకైనా సంవత్సరానికైనా 2 ఏళ్ళకైనా చచ్చిపోద్ది. కాబట్టి క్రిములు తొలగించుకోండి. మసిపూసి మారేడికాయ కాదు, శరీరం హోనం చేసుకోవద్దు. సింపుల్గా ఒక ట్యాబ్లెట్ భర్త, ఒక ట్యాబ్లెట్ భార్య, 2వ ట్యాబ్లెట్ గ్యాస్ బిల్లే. ఆల్రెడీ అందరూ తల గ్యాస్ ఫ్యాక్టరీ పొట్టలో పెట్టి కూర్చున్నారు. బిర్యానీ తింటేనే గ్యాస్ తన్నేస్తుంది. బిర్యానీని అయితే ఏం తిట్టుకోరు, నన్ను తిడతారుగా, ఎందుకు బిల్లు వేసాను డాక్టర్ గారు అయితే పైకి వచ్చేస్తుంది, కిందకి వెళ్ళిపోతుంది, పైకి వచ్చేస్తుంది, కింద అంటే ఆల్రెడీ ఉన్న గ్యాస్ ఫ్యాక్టరీ ఇది ఇబ్బంది పెట్టింది. అందుకనే గ్యాస్ని కంట్రోల్ చేయడానికి ఒక బిల్ల, ఈ క్రిములను చంపడానికి ఒక బిల్ల. 2 బిల్లలతో 2 నెలల్లో ప్రెగ్నెన్సీ. జై హింద్. అర్థమైందా? 4 ఐయుఐలు పోయినా రాని ప్రెగ్నెన్సీ, 2 ఐవీఎఫ్లు పోయినా రాని ప్రెగ్నెన్సీలని మనం తెప్పించవచ్చు, వాటిని నిలబెట్టవచ్చు, క్రిముల నుంచి బిడ్డని కాపాడుకుంటే అనేది మన కాన్సెప్ట్. అందుకే ఇప్పుడు ఎందుకు రమ్మన్నాం ఆయన్ని? ప్రెగ్నెన్సీ వచ్చినా అక్కడ ఉన్న డాక్టర్లకి క్రిముల గురించి తెలియదు. మళ్ళీ అదే క్రిముల పద్మవ్యూహంలో బిడ్డ ఉంది. ఇప్పుడు భార్య గర్భసంచిని వీర్యకణాన్ని కాపాడారు, మరి బిడ్డ అక్కడే ఉంది క్రిముల పద్మవ్యూహంలో. ఈ క్రిముల పద్మవ్యూహంలో నుంచి బిడ్డను కాపాడే వ్యక్తి ప్రపంచంలో డాక్టర్ వైఎస్ బాబు మాత్రమే. ఎందుకంటే క్రిముల పద్మవ్యూహం గురించి చెప్తుంది మనం ఒక్కరమే, ఇంకెవ్వరూ చెప్పట్లేదు. అందుకే నాయన వద్దు, వాళ్ళు అక్కడికి వెళ్తే నీకు ఐరన్ డబ్బాలు, పౌడర్ డబ్బాలు, టానిక్లు, సీసాలు అంటారు. బలానికి, ఎవరి బలానికి? మందుల షాపు బలానికి ఉపయోగపడతాయి, క్రిముల బలానికి ఉపయోగపడతాయి. క్రిములు నీ బిడ్డను లాక్కుపోతాయి. ఇక్కడ మందులు బలానికి కాదు ఇవ్వాల్సింది, క్రిముల నుంచి మన బిడ్డని రక్షించుకోవడానికి రక్షణ కంచె లాంటి మందులు ఇవ్వాలి. మన బిడ్డని కాపాడుకోవాలని చెప్పి అని రమ్మంటున్నాం. ఫస్ట్ 5 నెలలు బిడ్డ అవకరాలు రాకోకుండా క్రిమి నుంచి కాపాడుకోగలిగితే, బిడ్డని కాపాడుకోగలిగితే ఆ తర్వాత ప్రాబ్లం ఉండదు మనకి. ఫస్ట్ 3 నెలల్లోనే 80% అబార్షన్లు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మీరు వచ్చి ప్రతి నెల తీసుకెళ్ళండి మందులన్న. భార్య రావద్దు, భార్య రాకోకుండానే అక్కడ మనము ఒక టెస్ట్ చెప్పాం, మీకు టెలికాలర్లకు ఫోన్ చేశారు, ఒక టెస్ట్ చెప్పాం. అమ్మా ప్రెగ్నెన్సీ యూరిన్లో పాజిటివ్ వచ్చిందన్నావు, బ్లడ్లో పాజిటివ్ ఉందా లేదో చూడమ్మా అని చెప్పేసి లక్ష్మి నర్ముల్లా
లక్ష్మీ నర్మల్లా పేషెంట్ నేము. అమ్మాయి అక్కడికి వెళ్ళి తీయించుకో అమ్మా అన్నాము. ఏజ్ కూడా 35 years. అది చెప్పే కదా చేస్తారు IVF. వయసు అయిపోయింది నీదే, 3 అండాలు ఉన్నాయి, 3 నెలల్లో దుంపనాశనం అయిపోతాయి అయ్యా, అర్జెంటుగా చేయించుకోకపోతే నువ్వు 3 లక్షలు పెట్టి IVF నీకు అవకాశమే ఉండదా అని చెప్పి చేశారు. నీ 3 లక్షలు పోయే. కానీ ఇవాళ ఏ IVF చేయకోకుండా అదే అండానికి ఎరువు వేసి దాన్ని పెంచి బిడ్డను పుట్టించావు. అండాలు అయిపోవమ్మా. 53 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఎవరికి అండాలు అయిపోవు. దేవుడిచ్చిన వయసు 53, అది రిటైర్మెంట్. ఈ లోపల ఏదన్నా అండాలు రాలేదు, పెరగలేదు, పగలలేదు అంటే హార్మోన్లో అసమతుల్యత ఉంది అని అర్థం. ఏదో హార్మోన్ మిస్ అవుతుంది, దాన్ని జల్లాలి. ఒక మొక్క ఎదగట్లేదంటే యూరియా లేదని అర్థం. నువ్వు యూరియా ఇస్తే మొక్క ఎదుగుద్ది. మొక్క ఎదగట్లేదా అని మొక్కను కోపడితే మొక్క ఎదుగుద్ది. మొక్క ఎదగడానికి ప్రాబ్లం అయిన యూరియాని నువ్వు అందించు అని చెప్పి మొక్క రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు గుర్తించవు, దాన్ని అందించు. అందించుకోకుండా ఎదగట్లేదు కాబట్టి వేరే మొక్కను తెచ్చి నాటేస్తా అంటుంది. IVF. మొక్క ఎదగపోవడానికి కారణం యూరియా నత్రజని లేకపోతే అది అందిస్తే మొక్క ఎదుగుద్ది, మన మొక్క ఎదుగుద్ది. అది అందించుకోకుండా ఉంటే ఈ మొక్క ఎండిపోద్ది, చచ్చిపోద్ది. అలాగని నువ్వు వేరే IVF అనే పేరుతో వేరే మొక్కను తీసుకొచ్చి ఇక్కడ నాటిన అదే యూరియా నత్రజని లేదు కాబట్టి భూమిలో అది నువ్వు గుర్తించలేదు, అందించలేదు కాబట్టి ఈ మొక్క అయినా ఎండిపోద్ది, చచ్చిపోద్ది. సేమ్. అందుకే మనం ఏం చెప్పాం, IVFలో మీయే కాదు, డోనార్కి వెళ్ళినా ఫలితం రాదు. క్రిమి ఉంటే వ్రతం చెడినా ఫలితం దక్కదు. IVF డోనార్లు కూడా చేస్తారు మేడంలు. ఏం ఉపయోగం మేడంకి? డోనార్కి వెళ్తే మీకేం ఉపయోగం అయ్యా? నీ విత్తనాలు పురుగు తినేస్తుందంటే వేరే విత్తనాలు తీసుకొచ్చి భూమిలో చల్లినా పురుగు తినేస్తుంది. భూమిలో పురుగు ఉన్నంత వరకు నీ విత్తనమైనా తింటుంది, డోనార్ విత్తనమైనా తింటుంది. ఎవరిదైతే దానికేంటి విత్తనం తినే పురుగు అది. నీదైతే ఏంటి, కొనుక్కొచ్చింది అయితే తిని అవతల పడేస్తుంది. ఫలితం రాదు. మరి ఎవరికి లాభం? ఒకవేళ నువ్వు IVF వల్ల, డోనార్ IVF వల్ల బిడ్డ పుట్టారనుకో, నీకు ఒక ఏడుపు, అయ్యో ఇది నా బిడ్డ కాదే. ఒకవేళ పుట్టలేదు, అసలు IVF ఫెయిల్ అయింది అనుకో, 2 ఏడుపులు నీకు. అర్రే ప్రెగ్నెన్సీ రాలేదు, డబ్బుకు పోయే, శని పెట్టే, 2 ఏడుపులు నీకే. డాక్టర్ గారికి ఒక్క ఏడుపు అన్నా ఉందా? నీకు వస్తే ఎంత, రాకపోతే ఎంత. డాక్టర్ గారికి నీ డబ్బులు 100% గ్యారంటీ. నీకే గ్యారంటీ లేదు. మరి ఎవడన్నా వదులుతాడా? నీకు 100% గ్యారంటీ 3 లక్షలు వద్దు, పేషెంట్కి గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నప్పుడు ఏ డాక్టర్ అయినా ఇలాంటి ఛాన్స్ను మిస్ చేసుకుంటాడా? అందుకే అందరు డాక్టర్లు అదే చెప్తారు, ముందు డబ్బులు వస్తాయి కదా. కాబట్టే మనం చెప్తున్నాం అదే, ఇది కాదయ్యా, మీరు లోపాన్ని గుర్తించి దాన్ని సరిచేసేయాలి తప్ప ఇలా మసిపూసి మారేడికాయ చేస్తే అన్ని జబ్బులకి ఒకటే మందు అంటే అది మందు కాదు, మాయా. భర్త కణాలు లేకపోతే IVF, కణాలు తక్కువ ఉంటే IVF, కణాలు 0 ఉంటే IVF, కణాలు ఆకారాలు లేకపోతే IVF, కథలే లేకపోతే IVF, ఫుల్గా ఉంటుంటే IVF అంట, అన్ఎక్స్ప్లెయిన్డ్ అంట. అలాగే భార్యకి అండాలు రాకపోతే IVF, పెరగకపోతే IVF, పగలకపోతే IVF, ట్యూబులు మూసుకుపోతే IVF. అలాగే ఏదున్నా IVF. అన్నీ బాగున్నా కూడా IVF రా కన్నా అన్ఎక్స్ప్లెయిన్డ్గా కనిపిస్తుంది. నెలలు టెన్షన్గా వచ్చిన IVF. సో అన్నిటికీ ఒకటే మందు అంటే అది మాయా. పాము కరిస్తే ఒక మందు ఉంది, కుక్క కరిస్తే ఒక మందు, తేలు కరిస్తే ఒక మందు ఉంది, అన్నిటికీ ఒకటే మందు ఎక్కడుంది? ఉంది అన్నారంటే అది మాయా. మరి మాయకి ఎవరిస్తారు గ్యారంటీ? మాయకి ఎవరు గ్యారంటీ? కాబట్టి నీ ఏ IVFకి కూడా 100% గ్యారంటీ ఇచ్చే డాక్టరు ఆంధ్ర నుంచి అమెరికా వరకు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. కానీ ఏ IVF లేకోకుండా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది 100%. ఎలా? మీ మామల్ని అడుగు, మీ బామ్మల్ని అడుగు, మీ తాతలను అడుగు, మీ ముత్తాతలను అడుగు, 6 డజన్లు 4లు 6లు బాధ అవతల పడేశారు వాళ్ళు. ఒక్క IVF లేదు, ఒక్క ఆపరేషన్ లేదు. ఎలా? అప్పుడున్న ఫ్యామిలీ డాక్టర్ ఇప్పుడు లేడు. అప్పుడు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు, చక్కగా జున్నిత్తే వైద్యం చేసి, కూరగాయల సంచిత్తే వైద్యం చేసి, ఏ సమస్యకైనా మందు మాకుతోనే సరిపెట్టేసేవాళ్ళు. ఇప్పుడు టోకెన్ డాక్టర్లు, ఆపరేషన్కి వెళ్దాం 30,000 పట్టురా, IVFకి వెళ్దాం 3 లక్షలు పట్టురా, సార్ అంత డబ్బు లేదు. ఆఫర్ ఉందమ్మా, ఆఫర్, సంక్రాంతి ఆఫర్ అయిపోయింది అనుకుంటున్నావా? ఇంకా కంటిన్యూ అవుతుంది.
రారా 50% డిస్కౌంట్ ఇస్తున్నామా, రామ్మ మిస్ చేసుకోవద్దు, అర్జెంటుగా వచ్చి. ఎక్కడ ఈవిని మళ్ళీ ఇంకొకటి లాకెత్తారని నేను భయం. 50కి కూడా గ్యారంటీ లేదు కదమ్మా. ఏమైందే నీకు? 30,000 అయ్యేదాన్ని 3 లక్షలు చెప్తారు, 1,50,000 చేస్తారు. నష్టమే ఉందా? 1,20,000 లాభమేగా. ఇది పరిస్థితి. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ఆయన మనల్ని నేర్చుకుని వచ్చాడు. చక్కగా అక్కడ బ్లడ్ టెస్ట్ చేయించాము, యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే అమ్మ బ్లడ్ టెస్ట్ కూడా చేయించు, బీటా హైసిజీ ఇది 5 దాటితేనే నీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషను, లేదంటే పాల్స్ పాజిటివ్స్ అవ్వచ్చు అని చెప్పాము. లేదు సార్ చేస్తే 11,136 వచ్చిందన్నారు. ఎస్, కన్ఫర్మ్డ్ ప్రెగ్నెన్సీ. ఎప్పుడు కన్ఫర్మ్డ్ ప్రెగ్నెన్సీ. మరి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇంకొక రిస్క్ ఉంది. అది ట్యూబుల్లో వచ్చిందా గర్భసంచిలో వచ్చిందా అనేది మనకు తెలియాలి. కాబట్టి దాని గురించి అని చెప్పేసి మళ్ళా మనం స్కాన్ తీయించమన్నాం. అక్కడే దగ్గరలో స్కాన్ తీయించమన్నాం. ఎవరిది? పీపుల్స్ ముంబై. అది ఎవరిది? ముంబైయా? ముంబై. మీరు ఉండేది ఎక్కడ? ముంబైలో ఉంటాం, ధర్మపూర్. ఓహో, ధర్మపూర్ అయితే ముంబైలో స్టేయింగ్. అక్కడి నుంచి వచ్చారా మీరు? ఓకే ఓకే. అక్కడ ముంబైలోనే. సరే, అక్కడ ఎక్కడున్నారో అక్కడే చేంజ్ చేశారు స్కానింగ్. చేయిస్తే గర్భసంచిలోనే ఉంది, 5 వారాల 4 రోజులు ప్రెగ్నెంట్, కన్ఫర్మ్డ్ నార్మల్ ప్రెగ్నెన్సీ. మనం ముందే చెప్పాం, ఇదే క్రిములు కానీ ఉండి మీరు ఐవీఎఫ్ చేస్తే ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిన ట్యూబుల్లో క్రిములు ఉంటే ట్యూబుల్లోకి లాక్కుపోతాయి ప్రెగ్నెన్సీని, ట్యూబల్ ప్రెగ్నెన్సీలు వస్తాయి. అదే క్రిములు తొలగించుకుంటే మనం ప్రెగ్నెన్సీ న్యాచురల్గా గర్భసంచిలో వస్తుంది, నిలబడుతుంది అన్నాం. సో అందుకనే క్రిములు తొలగించుకున్నారు కాబట్టి చక్కగా గర్భసంచిలోనే వచ్చింది. అది. సో ఇదండి ఈయన సక్సెస్ స్టోరీ. శంకర్ అండ్ లక్ష్మి ధర్మపురిలో ఉంటారు నివాసులు. ముంబైలో ఇప్పుడు ప్రజెంట్ ఉద్యోగరీత్యా అక్కడ ఉంటున్నారు. అక్కడి నుంచి మనల్ని నమ్మొచ్చినందుకు ఆయనకి ఈరోజు ఇంత మేలు జరిగింది. ఆయన ఏ దేవుడైతే వాళ్ళకి ఒక వీడియో రూపంలో మనల్ని చూపించాడో, సాక్షాత్తు దేవుడే మాకు వీడియో చూపించాడని నమ్మారు, ఇక్కడ వరకు వచ్చారు. లేకపోతే ఎంతోమంది దెయ్యాలు చెప్పారు, అంత దూరం వెళ్తావా యూట్యూబ్ వీడియో చూసి, సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, ఊరంతా డాక్టర్లు ఉంటే ఈయన్ని వదిలేసి అడ్డో విజయవాడలో డాక్టర్ దగ్గరికి వెళ్తావేంటి అని అడిగితే ఆయన ఒకటే మాట చెప్పారు. విజయవాడ డాక్టర్ వైఎస్ బాబు గారు దొరికింది, ఓకే ప్రెగ్నెన్సీ ఇచ్చారు, లేకపోతే కనీసం కనక దుర్గమ్మనన్నా చూసుకోవచ్చు, విజయవాడ కొండ మీద ఉన్న మేరీ మాతనన్నా చూడొచ్చు, ఏదో ఒక దర్శనం కన్ఫామ్ అని చెప్పి వచ్చాడు. అదే నమ్మకం ఇవాళ నిజమైంది. నీ బిడ్డ దర్శనమే అయిపోయింది డైరెక్ట్. అది. సో 4 ఐయుఐలు పోయినా, 2 ఐవీఎఫ్లు పోయినా, లాప్రోస్కోపీలు పోయినా, హిస్ట్రోస్కోపీలు పోయినా అన్నీ అయిపోయినాయి. లాప్రోస్కోపీ కూడా చేయించేసారు. వెరికోజీలకి ఆపరేషన్ కూడా లాగిచ్చేసారు. అన్ని వదల్లా. పెళ్ళామే ఎందుకు, మొగుడికి కూడా లాగిచ్చేద్దామని పారలు పెట్టి కత్తులు పెట్టి కోసి పారేసి ఏం చేసినా ఫలితం రాల. 16 ఏళ్ళు ఇవన్నీ చేసి ఎన్నాళ్ళు అయిపోయింది, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. చేయాల్సినవన్నీ చేస్తారు. ఇక చేయడానికి ఏం లేదు. ఏది చేసినా మళ్ళీ రిపీటే. మళ్ళీ ఇంకో లాప్రోస్కోపీ రిపీటు, లేదా ఇంకొక హిస్ట్రోస్కోపీ రిపీటు, లేదా ఇంకొక ఐయుఐ రిపీటు, లేదా ఇంకొక ఐవీఎఫ్ రిపీటు. ఇంక ఈయన వెరికోసీలు కూడా 2వ సారి రిపీట్ చేస్తారన్నారా? అది కూడా చేస్తారు. అది ఒకటి చేయించుకోలేదు, ఒకసారే చేయించుకున్నాడు పాపం, తప్పించుకున్నాడు. అది కూడా చేయించుకోకపోయినా వచ్చాయి. అది చెప్పేది. కాబట్టి ఇవి కాదు, లోపలున్న లోపాన్ని గుర్తించండి, సరి చేసుకోండి. ప్రపంచంలో ఏ డాక్టరు మీకు చెప్పట్లేదు, మన రైతులు చెప్తున్నారు. వ్యవసాయంలో పంట పండకపోవడానికి కారణం విత్తనాలను తినేసే క్రిములు ఉంటాయి. ఒకవేళ విత్తనం తప్పించుకున్న మొక్కలు తినేసే పురుగు ఉంటుంది. ఆ పురుగు కానీ ఉందంటే మనకు మొక్క రాదు. మొక్క వచ్చినా కూడా చీడాపీడ రూపంలో, తెగుల రూపంలో మొక్క పోద్ది. కాబట్టి క్రిములు తొలగించుకోవాలి. C10, U10, T5 25 రకాల క్రిములు ఉన్నాయి. వీర్య కణాలని, అండాలని, గర్భసంచిని డ్యామేజ్ చేసేవి. ఈ 25 రకాల క్రిములని మీరు టెస్ట్ చేసుకోవాలి, గుర్తించాలి. భర్తలో ఉన్న భార్య మందులు వాడాలి, భార్యలో ఉన్న భర్త మందులు వాడాలి. ఇద్దరు కలిసి ఒకేసారి క్రిముల బురదని కడిగేసుకోవాలి అనేది మనం చెప్తున్నాం. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్తోనే మనకి 12,490 మందికి ప్రెగ్నెన్సీలు తెప్పించాం న్యాచురల్గా. అలాగే మన శంకర్ గారు కూడా, లక్ష్మి గారు కూడా ఈరోజు సక్సెస్ అయ్యారు. చక్కగా మీకు సక్సెస్ అవ్వడమే కాకుండా మాలాగా ఎంతోమంది ఇబ్బంది పడకూడదు, కనీసం వాళ్ళ కన్నీళ్ళన్నా తుడిచినట్టుంటుంది. మరి మాకు ఈ దేవుడు ఒక వీడియో రూపంలో వచ్చి చెప్పాడు, మా వీడియో ద్వారా ఇంకొకరి కన్నీళ్ళు దొరవగలిగితే మేము కూడా దేవుడికి ఉపయోగపడినట్టు అవుతామని చెప్పి
చక్కగా ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు. వాళ్ళ మంచి మనసుకి మనం గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఆల్ ది బెస్ట్ అండి శంకర్ గారు. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఈ బుక్ని మీ ఆవిడకి నుంచి చదవాలి. మీరు అమ్మా నాన్న కాగల రీత్యా విన్నాళ్ళు ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఇది ఫాలో అవ్వాలి.